అరుంధతి సినిమా హిందీలో రీమేక్ అయిపోతుందన్నమాట. 16 ఏళ్ల క్రితం తెలుగులో భారీ బంపర్ హిట్ అయిన సినిమా అరుంధతి. అనుష్క శెట్టి హీరోయిన్గా జేజమ్మే క్యారెక్టర్లో ఇరగదీసింది. అలాగే పశుపతిగా సోను సూద్ గారు తనదైన శైలి నటనతో సినిమా మొత్తం ఆద్యంతం ఉచ్చబోయించారు. అటువంటి సినిమా ఈ ఇయర్లో హిందీలో రీమేక్ అవ్వడానికి రెడీగా ఉందన్నమాట. దీని రైట్స్ని అల్లు అరవింద్ గారు ఎప్పుడో కొన్ని దగ్గర పెట్టుకున్నారు. హిందీ సినిమాని నిర్మించడానికి అల్లు అరవింద్ గారు ప్రయత్నాలు చేస్తారు. శ్రీలీలని హీరోయిన్గా తీసుకోవాలని చూస్తారు. శ్రీలీల ఎప్పుడు గ్లామర్ రోల్స్తోనే తెలుగు సినిమాలో కనిపించింది. ఇంత హెవీ డెప్త్ ఉన్న క్యారెక్టర్ని, ఇంత హెవీ మాస్ ఎలివేషన్స్ ఉన్న క్యారెక్టర్ని శ్రీలీల ఎప్పుడు చేయలేదు. మరి శ్రీలీల ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ని కనుక కరెక్ట్గా యూజ్ చేసుకోగలిగితే హిందీలో శ్రీలీలకు ఖచ్చితంగా తిరుగుండదు. ఆమె పాన్ ఇండియా హీరోయిన్ అయిపోతుంది. అలాగే పశుపతి క్యారెక్టర్ను పోషించిన సోను సూద్ గారు హిందీలో కూడా ఇదే క్యారెక్టర్ను పోషిస్తే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే పశుపతి గారు తెలుగులో పోషించిన క్యారెక్టర్ ఇప్పటికీ గుర్తుండిపోయింది అందరికీ. పశుపతి క్యారెక్టర్ అయితే సోను సూద్ పోషిస్తేనే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే హిందీ ఆడియన్స్కు సోను సూద్ చాలా పరిచయం. అతను మొదటి నుంచి హిందీ సినిమాలో చేశాడు. కాబట్టి సోను సూద్ గారు పశుపతి క్యారెక్టర్లో కరెక్ట్గా సెట్ అవుతారు. ఆల్రెడీ తెలుగులో చేసిన అనుభవం ఉంది కాబట్టి సోను సూద్కు ఆ క్యారెక్టర్ చేయడం చాలా ఈజీ అవుతుందని. అప్పట్లోనే ఈ సినిమా గ్రాఫికల్గా గ్రాండియర్గా శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు తీసిరనమాట. ఈ సినిమాకు ఆయుపట్టు గ్రాఫిక్సే. అటువంటి గ్రాఫిక్స్ హిందీలో మరి ఎంత బడ్జెట్తో తీస్తారో, ఎటువంటి కాన్సెప్ట్, బంగ్లా సెట్ ఉంటుందా ఉండదా, మరి వేరే బంగ్లా సెట్ వేస్తారా, ఏదో చూడాలి. ఏది ఏమైనా శ్రీలీలకు ఒక మంచి అవకాశం వచ్చిందని అనుకోవాలి. అల్లు అరవింద్ గారు అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించడం సంతోషకరం. ఇటువంటి మూవీ అప్డేట్ కోసం మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. ఇకపై మీ వచ్చే ప్రతి వీడియోను మిస్ చేసుకోకుండా ఉంటారు. ధన్యవాదాలు.